రజాకరా ఇది హైదరాబాద్ గురించి పుస్తకాల్లో చదవడమే అవునా అన్నట్టు కాదు. అంటే ఆ స్టోరీని మొత్తం కళ్ళకు కద్దినట్టుగా ఒక మంచి ఇప్పుడు మనం ఒక విజువల్ చూడడానికి పోతాం ఫారెన్కి, ఏం లొకేషన్ ఉందో, ఈ కళ్ళు నాకు సరిపోలేవు అన్నట్టుందిగా. సింపుల్గా చెప్పేసి ఆ రేంజ్లో డైలాగ్స్, ఎమోషన్, మోటివేషన్, ఇది మన నైజాం గడ్డ మీద, హైదరాబాద్ గడ్డ మీద మన స్టోరీ గుండెలు రోమాలు ఇట్లా పైకి లేపి చూసుకోవాల్సిన సినిమా ఇది. నిజంగా ఒక కొత్త డైరెక్టర్ అన్న మంచి చరిత్రాత్మక సినిమాతోని ఇంత చిన్న బడ్జెట్లో ఇంత కాంట్రవర్సీ అయినా సినిమాని తీసి ఈరోజు రిలీజ్ చేయగలిగాడంటే డైరెక్టర్ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే ఇంతకుముందు చెప్పిరంట, అంటే కాంట్రవర్సీ నాకు అనిపించలేదు, సినిమాని ఆపిరంట కదా. అదే ఇందాక చెప్పిన వాళ్ళని అదే అవన్నీ తట్టుకొని ఈరోజు సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే కాంట్రవర్సీ చేసిర్రో వాళ్ళు రోల్ బుక్ చేసుకోండి. మీరు ఎంతమంది వస్తారో ఒక థియేటర్ బుక్ చేసుకోండి, సినిమా చూడండి, చూసిన తర్వాత అప్పుడు ఇది కరెక్ట్ కాదని మీరు చెప్పండి, అప్పుడు ఏమైనా వాస్తవాలు ఒప్పుకుంటారు. సినిమా అయితే ప్రతి ఒక్క నేను ఇండియా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. పుస్తకాలు చదవడం కాదు, ఇక్కడ వచ్చి చూడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి స్టోరీ తెలవాలి. చాలామంది మన ఈ మధ్య బస్సు ఫ్రీ ఇచ్చింది ప్రభుత్వము. నేను ఆడవాళ్ళకు నేను చీర కుట్టించుకోవడం, పాలు కుట్టించుకోవడానికి హైదరాబాద్ వచ్చిన, నిజామాబాద్ పోయినా, చాయ్ తాగడానికి చార్మినార్ వచ్చిన దానికన్నా ఇలాంటి అంటే మిమ్మల్ని అంటే అవి ఆల్రెడీ ట్రోల్స్ అయ్యి వచ్చింది, అవి చూస్తున్నాం మనం, ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అలా కాకుండా మీరు ఒక చిన్న విన్నపం, నా విన్నపం, ఫ్రీ బస్ ఉంది కదా, అట్లా వచ్చి సినిమా చూసినాక చాలా బాగుంది, పిల్లలు, మన ఫ్యామిలీ, రైతులు, ప్రతి ఒక్కరు విలేజ్లలో అయితే ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి షో బుక్ చేసి చూడాలి అని ఒక మాట చెప్పండి అక్క. దానికైనా ఒక విలువ ఉంటుంది. మీరు జుట్లు లాక్కొని సీట్ రాలేదని వీడియోలు వస్తున్నాయి. ఇలాంటి మంచి సినిమాని మీ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది వాళ్ళు కొట్టుకున్నది అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. మీ వల్ల ఒక చరిత్ర, మన ఇండియన్ సినిమాలో ఒక చరిత్ర ఉంది, హైదరాబాద్కి ఇది ఒకటి. బట్ కొన్ని సినిమా పరంగా ఏదైనా ఉండొచ్చు, బట్ రియల్ స్టోరీగా ఇది స్ప్రెడ్ చేయండి అక్క నేను అనుకుంటున్నా. నిజంగా ఎంటైర్ టీమ్కి ప్రతి ఒక్క క్యారెక్టర్స్, ప్రతి ఒక్క ఎలివేషన్, ఒక ఫైట్ సీన్లో జెండా ఎగరేసే సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ మనం నిలబడాలనే అంత గూస్ బంప్స్ లెవెల్లో వస్తుంది. ప్రతి ఒక రాజమౌళి 666 మగధీర తీయాలని తీసిండు, అది అందరికి తెలుసు తీస్తాడని. బట్ మనం తెలియకుండా ఒక చరిత్రను కూడా ఇలాంటి రేంజ్లో, ఒక గూస్ బంప్స్ రేంజ్లో తీయగల సినిమా ఇది. ఖచ్చితంగా నచ్చుతుంది. కాంట్రవర్సీ చేసిన వాళ్ళు, ఇది కాదనే వాళ్ళకు సినిమా చూసిన తర్వాత మీరు నిజంగా మాట్లాడాలదలుచుకుంటే, మీరే ఖండించాలి అనుకుని ఏదో మీడియా ద్వారా ఏదో వెళ్ళాలి అనుకుంటే ఇది సినిమా చూసి మాట్లాడాలని నేను ఒక సినిమా ఆడియన్స్గా అని చెప్తున్నాను. బట్ ఇదంతా చరిత్ర ఇదంతా పక్కన పెడితే సినిమా పరంగా మాట్లాడతాను. సినిమా వచ్చేసి 5కి 5 ఇస్తాను. చరిత్ర పరంగా చూస్తే కొన్ని ఏదైనా ఉండొచ్చు, 5కి 4 ఇస్తే. ఒక సినిమాగా చూస్తే ఫైట్స్, ఎలివేషన్, సాంగ్స్, బీజిఎం, ఒక్కొక్క డైలాగ్, అంటే దీంట్లో ఒక సినిమా చూడడానికి వస్తే ఆ హీరోనే వస్తాడు, హీరో ఉంటాడు దీంట్లో. అది కాదు, ప్రతి ఒక్క డైలాగ్, ఒక క్యారెక్టర్, ప్రతి ఒక్క ఎమోషన్ కూడా ఒక హీరో, ఒక మోటివేషన్. ప్రతి ఒక్క చిన్న పిల్లలకు ఇలాంటి స్టోరీలు ఖచ్చితంగా చూడాలి. మీరు ఓటీటీలో వస్తుంది అని చూడొచ్చు, బట్ మీ థియేటర్లో ఆ ఫీల్ మాత్రం మనం నిజంగా యుద్ధంలో ఆ విజువల్స్ మనకు చూపించారు. ఆ విజువల్ థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు ఆ సాటిస్ఫై అనిపిస్తుంది నేను అనుకుంటా. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడాలి. పొలిటికల్గా రావాలనుకుంటే పొలిటికల్గా వచ్చేస్తానని చెప్పేస్తాను బ్రో. బిగ్ బాస్కి ఎందుకు పోవాలి బ్రో? అంటే అన్న నేను ఇదని ఏడుకుంటా పోవాలా చెప్పు? ఎందుకు పోవాలి చెప్పు? అవసరం లేదు బ్రో. నేను పోవాలనుకుంటే ఆ దేవుడు రాసుకుంటే వెళ్ళిపోతా, బట్ అది కాదు. వాళ్ళు అనుకుంటే అది బిగ్ బాస్కి పోవాలా, అది పోవాలి, నాలో ఏముందో అది చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కోసం బాగానే ఉందంట, మరి ఇంత పెద్ద హైదరాబాద్లో విగ్రహం లేదని చాలా అంటున్నారు, దానికోసం ఏం చెప్తారు? నిజంగా అదైతే నెక్స్ట్ లెవెల్. కానీ ఎక్కడ? ఇండియా కదా, ఇండియా కదా. ఎక్కడ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ? ఇండియా కదా, పాకిస్తాన్ కాదు కదా. ఇండియాలో ఎక్కడ పెట్టిరు? అది హైదరాబాద్ ని తల వంపై చేసినాడు కదా. అదే చేశాడన్నా, చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా, అదే ఉంది కదా. ఇక్కడ కూడా ఉన్నాయి కదా స్టాచ్యూలు, బట్ చిన్నగా ఉన్నాయి. ఒకటి చెప్తున్నాను కదా, ఉండే ఉంది, వస్తుంది, అక్కడ ఉన్నాయి. అది ఇండియా కోసం, మన హైదరాబాద్ కోసం. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక్క దానికోసమే పోరాడాడు కదా. ఇండియా ఇదే మేరా ఇండియా పే కోన్ బి ఆయా తో చుచ్చు హోతా అంటాడు. అలాగే సో ఒక ఇండియాలో అది ఇప్పుడు వేరే కంట్రీస్, వేరే హైదరాబాద్ కాకుండా వేరే దాంట్లో పోరాడు, అక్కడ సిచ్యువేషన్ రాలేదు కదా.
ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఒక పౌరుడిగా ఒక భారతాన్ని గౌరవించే వ్యక్తిగా అక్కడ అది వచ్చింది కాబట్టి అది హైలైట్ అయింది కాబట్టి అక్కడ పెట్టిర్రు. అది హైలైట్ అయితే మొత్తం ప్రతి ఒక్క ఇప్పుడు ఇంకా అనుకుంటారు నిజంగా సర్దార్ కాబట్టి హ్యాట్సాప్ అని ఇప్పుడు ఇంకా తెలియని చాలామందికి తెలియదు. ఈ సినిమా ద్వారా ఇంకా చాలామందికి తెలియాలని నేను కోరుకుంటున్నాను. రజాకర్ సినిమా చాలా బాగుందన్న, నాకు నచ్చింది. సినిమా కాదు, అదొక చరిత్ర. సో చరిత్రని చరిత్రలాగే చూడండి, సినిమాగా చూడకండి. ఒక మంచి విషయాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. జరిగిన చరిత్రని నిర్భయంగా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కలిసి ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నారో దాన్ని చాలా నిర్భయంగా తీసుకొచ్చారు. చాలా మంది అంటున్నారు ఇది కమ్యూనిటీస్కి కమ్యూనల్ డిస్టర్బెన్సెస్కి ముందుకు వస్తుంది సినిమా అని. బట్ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఒక మంచి అటెంప్ట్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే మనకి ఇది ముస్లిమ్స్ని ఎక్కడా తక్కువ చేయాల, ఒక కమ్యూనిటీని కించపరుస్తూ ఎక్కడా మాట్లాడాల. ఈవెన్ మనం చూసుకుంటే నిజాముల ప్రభుత్వం రజాకార్లు వాళ్ళకి ఎదురు తిరిగిన ముస్లింలను కూడా హతమార్చిన ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది ఎవరిని కించపరుస్తూ తీసిన సినిమా కాదు, ఒక మంచి చరిత్రని చెప్పే సినిమా. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్ ఆయన లేకపోతే ఈ రోజున మనకి స్వతంత్రం ఉండేది కాదు, మనం అందరూ ఇలా కలిసి ఐకమత్యంగా ఉండేవాళ్ళం కాదు. మన కోసం ఆయన పడిన కష్టము, ఆయన తీసుకున్న చర్యలు ఎలాంటివి ఉన్నాయి అనేదాన్ని చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం కోసం అలాగే నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో కలపడం కోసం ఆయన తీసుకున్న చర్యల్ని చాలా క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది. సో ఒక మంచి ప్రయత్నంగా ఇది చెప్పొచ్చు. గతంలో మనం చూసుకుంటే కాశ్మీర్ ఫైల్స్ ఉంది, ఆర్టికల్ 370 రీసెంట్గా వచ్చిన సినిమా కూడా. సో ఇది కూడా అలాంటి ఒక చరిత్రని నిర్భయంగా మన ముందు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు తెలుసుకోవాలి, ఈ కాలం యువత తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది వాళ్ళు పడిన కష్టమే. అప్పుడున్న లీడర్లు కానీ అప్పుడున్న కాలంలో ప్రజలు కానీ పడిన కష్టం వల్ల ఈ రోజున ఇంత స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాం. సో దానికోసం తీసిన సినిమా కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయండి, సినిమాని చూడండి. అండ్ ఒక మంచి సినిమా ఒక మంచి కథతోటి చరిత్రను చెప్పడానికి వస్తుంది. ఆ చరిత్రను తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకోసం ఆపినారు ఇంతకుముందు? ఎవరికో భయం ఉన్న వాళ్ళ గురించి ఏదైనా చెప్పేశారేమో, లేదా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమైనా కించపరుస్తున్నారేమో అని భయపడ్డారు. ఎవరికి వ్యతిరేకంగా లేదు ఈ సినిమా. వాళ్ళు టీం ముందు నుంచి చెప్తున్నారు, మేము ఒక కమ్యూనిటీకి ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా సినిమా తీయట్లా, ఒక చరిత్రను చెప్పడానికి సినిమా తీస్తున్నాం. ఆ చరిత్రను మేము నిర్భయంగా చెప్తున్నాం, చూపిస్తామని చెప్పారు. వాళ్ళు అనుకున్నదే తీశారు. 100% ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. సో ఇందులో ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని కించపరచలేదు. సో ఎవరు కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చరిత్రని చరిత్రగానే చూడండి. ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చి సినిమాను కూడా తక్కువ చేయాలనుకోవట్లా. ఒక మంచి సినిమా, ఒక మంచి చరిత్రను తెలుసుకుంటున్నాము. మన స్వతంత్రానికి సంబంధించిన దాన్ని తెలుసుకుంటాం. సో ఖచ్చితంగా ఈ సినిమాని చరిత్రలాగా చూడండి, సినిమాగా కాదు. అన్న రాతీజంలో అప్పుడు ఎట్లా జరిగిందో అవన్నీ నాకు తెలియదు అన్న నిజాం కాలంలో. కానీ ఈడ మాత్రం నాకు చూపిస్తే మాత్రం కొంచెం అరే మన దేశం గురించి ఎంతో మంది సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఎంతో కష్టపడి మన దేశాన్ని మనం ఇంత ప్రశాంతంగా ఈరోజు బ్రతుకుతున్నాం. అట్లాంటి రాజకీయం ఇప్పుడు ఎట్లెట్లనో వాళ్ళు డబ్బు గిబ్బు ఏదో బై పిచ్చి కొన్ని పిచ్చి చేస్తారు. నిజంగా అంటే ఎంత అన్యాయం బై. నిజంగా మన దేశం గురించి ఎంతో మహనీయులు ఎంతో మంది చనిపోయినారు దేశం గురించి. తెలంగాణ గురించి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు. ఈ సినిమా చూసినాక నాకు కొంచెంసేపు ఏడుపు వచ్చింది. అనసూయ క్యారెక్టర్ కానీ మన ఇంద్రజ క్యారెక్టర్ కానీ అరే ఇంత కష్టాలు పడి మన దేశం గురించి నేను ఇక్కడ ప్రశాంతంగా తిరిగి ఇంతమంది ముందర నిలబడి మాట్లాడుతున్నా అంటే ఏమి జరుగుతలేవు కాబట్టి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లలో కొంతమంది చిల్లర పనులు చిల్లర వేషాలు ఏకండి భయ్. దేశం నిజంగా అంటే మన భారతదేశం గురించి ఎంతో మంది అమరవీరులు గొప్ప వాళ్ళు చనిపోయినారు మన కోసం. మనం ప్రశాంతంగా బ్రతకాలి, మన లాంటి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి. కానీ మన గురించి ఇప్పుడు కూడా బార్డర్లలో కష్టాలు పడుతున్నారు. ఈ సినిమాలో అయితే నేను చాలా నేర్చుకున్నా భయ. నిజంగా అంటే మంచిగా అనిపించింది భయ. నిజంగా అంటే ఈ సినిమా చూస్తున్న చెప్పు ఏడుపు వచ్చింది. అరే మన గురించి ఒకప్పుడు ఇలా నిజాం కాలంలో ఇన్ని చిత్రహింసలు అన్నారా నిజంగామేనా? ఇప్పుడు కూడా పాఠాలుల్లా మనకి వీళ్ళ గురించి చెప్తున్నారంటే నిజంగా అంటే వీళ్ళు ఎంతో కష్టపడి మన దేశం గురించి ఎన్నో పోరాటాలు చేసినారు. ఎవరైనా చిల్లర చిచ్చోరు పనులు చేస్తుంటే మానుకోండి. దేశం గురించి దేశానికి ఉపయోగపడే విషయాలు తెలియజేయండి నలుగురికి. ఎవరైనా చెడు చేస్తే మనమే ఎదుర్కోవాలి. మన ముంగడ ఏదైనా చెడు ఉన్నప్పుడు మనమే దాన్ని ఖండించాలి. వెంటనే మనకి పోలీసులు రావాలి, గవర్నమెంట్ రావాలి, అవన్నీ కాదు. మనం భారతీయులం, మనం అందరం ఏదైనా మన ముంగడ జరిగితే పర్టికులర్గా ఏందిరా భయ అని అడగాలి, నిలదీయాలి ఎవరన్నా. కానీ దేశం గురించి అయితే నాకైతే మంచిగా అనిపించింది భయ. నిజాం కాలంలో కష్టం అయితే తెలియదు, కానీ నేను నేర్చుకున్న పాఠం అయితే ఈ సినిమాలో ఇది భయ అంతే.